ఈ క్రాన్స్ డిసీజ్ యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీలో బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే గ్రోత్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎక్కువ తొందరగా మిస్క్యారేజ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ క్రాన్స్ డిసీజ్కి యూజ్ చేసే కొన్ని మెడిసిన్స్ వల్ల బేబీకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కాబట్టి మెడిసిన్స్ మార్చేస్తే బేబీకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అండ్ ట్యాబ్లెట్స్ సేఫ్ కాదేమో అని మానేసినప్పుడే బేబీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ సరిగ్గా వాడుకుంటూ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి తరచుగా స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం పడవచ్చు. ఎందుకంటే గ్రోత్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండవచ్చు అనేసి అది తెలుసుకోవటానికి మనము గ్రోత్ స్కాన్స్, ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చెక్ చేస్తూ ఉంటాము. దీనివల్ల కానీ క్రాన్స్ డిసీజ్ వల్ల మనకి సిజేరియన్ సెక్షన్ అవ్వటం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏమీ కనపడవు. ఈ పేషెంట్స్కి మనం నార్మల్గా ట్రీట్ చేయొచ్చు, నార్మల్ డెలివరీ చేయొచ్చు, పెద్దగా ఎక్కువ కాంప్లికేషన్స్ ఏమీ రావు. అది కూడా క్రాన్స్ డిసీజ్ ఇన్యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ వర్తిస్తాయి. ఈ క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకంటే ముందే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళు ఏ సేఫ్ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో ఉంటాయో ఫస్ట్ అది తెలుసుకోవాలి. అండ్ యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు. దీనికి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకొని పేషెంట్ ఏ ఫేజ్లో ఉంది, యాక్టివ్ ఫేజ్లో ఉందా, ఇన్యాక్టివ్ ఫేజ్లో ఉందా చూసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ మనం ప్లాన్ చేస్తే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. క్రాన్స్ డిసీజ్ వచ్చాక కూడా చాలా మటుకు దాంట్లో యూజ్ చేసే మెడిసిన్స్ చాలా మటుకు సేఫ్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో భయపడకుండా ఆ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయటం వల్ల బిడ్డకి తల్లికి ఇద్దరికీ కరెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు అంటే క్రాన్స్ డిసీజ్ ఉండి ప్రెగ్నెన్సీలో వాళ్ళకి మనము స్కాన్స్ మిగతా పేషెంట్స్కి కంపేర్ చేస్తే కొన్ని స్కాన్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వేరే ఏ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ జనరల్గా మనం చూడము. ఈ క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళకి సరిపోని న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ చేయించుకొని ప్రోటీన్ డైట్ ఎక్కువగా చూసుకుంటూ అండ్ ఏ పదార్థాలు సరిగ్గా పడటం లేదో చూసుకొని మనము ఆ డైటరీ అడ్వైస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ డిజీజ్ ఉన్నందుకు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినకూడదు అనే అలాంటి ఫుడ్ ఐటమ్స్ మాత్రము ఏమీ లేదు. ప్రెగ్నెన్సీలో అందరికీ లాగానే కొంచెం ఎక్కువ ప్రోటీన్ డైట్ ఇవి మనము ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఆ క్రాన్స్ డిసీజ్కి సంబంధించిన మెడిసిన్స్తో పాటు రెగ్యులర్గా వాడే ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా వాడవచ్చు. అండ్ ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల చాలా మటుకు కొంతమందిలో మనము ప్రెగ్నెంట్ ఉమెన్లో గ్యాస్ట్రిక్ ఇరిటబిలిటీ చూస్తూ ఉంటాము. ఈ క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి వీలవుతుంది. ఒకవేళ పేషెంట్కి ప్రాబ్లం ఏమన్నా ఉంటే మనము ఓరల్ ట్యాబ్లెట్స్ నుండి ఐవి ఐరన్గా కన్వర్ట్ చేయడానికి వీలవుతుంది. అంటే ఇంజెక్టబుల్ ఫామ్స్లో కూడా ఇవ్వడానికి వీలవుతుంది. కానీ భయపడి మాత్రం ట్యాబ్లెట్లు మానేయటం వల్లనే బిడ్డకి ప్రమాదం ఉంటుంది. కానీ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకోవటం వల్ల క్రాన్స్ డిసీజ్ కానీ దానికి వాడే మెడిసిన్స్ కానీ మనకి ప్రెగ్నెన్సీలో కనపడదు ఎఫెక్ట్. ఈ క్రాన్స్ డిసీజ్ చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో స్టెరాయిడ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది క్రాన్స్ డిసీజ్ని సప్రెస్ చేయడానికి. బట్ ఈ టైంలో కూడా అంటే స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్న టైంలో కూడా ప్రెగ్నెన్సీ సేఫ్గా కంటిన్యూ చేయొచ్చు. అండ్ దానికి సంబంధించిన షుగర్ టెస్ట్లు కానీ స్కాన్లు కానీ చేసుకొని చూడటం జరుగుతూ ఉంటుంది. కానీ భయపడి మాత్రం స్టెరాయిడ్ అవసరం ఉన్నప్పుడు భయపడి మానేయడానికి వీలు లేదు. ఒకవేళ మానేయటం వల్ల ఆ ప్రాబ్లమ్ ఎక్కువ అయ్యి బిడ్డకి తల్లికి ఇద్దరికి ప్రమాదమే అవుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండ్ దీని సైడ్ ఎఫెక్ట్స్, దాని సేఫ్టీ అంటే మెడిసిన్ సేఫ్టీ తెలుసుకోవడం ఎంతైనా అవసరం.